పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడిన వాడే నిజమైనటువంటి మారు మనస్సు అనేటువంటి అనుభవంలోనికి వస్తాడు. నీ యొక్క పాపాలను నీవు యేసయ్య సన్నిధిలో ఒప్పుకున్న రోజునే నీకు మారు మనసు వచ్చేలేదు. నువ్వు బాప్తిసం తీసుకున్న వెంటనే నీకు టోటల్‌గా మారు మనసు వచ్చేలేదు. ఇంకా నీ యొక్క పాత స్వభావం తన యొక్క శక్తిని కలిగి ఉంటది. ఈ యొక్క పాత స్వభావం యొక్క శక్తిని, ఆ యొక్క ముళ్ళును నీవు విరగ్గొట్టాలి అంటే, ఆ కట్లలో నుండి నువ్వు పూర్తిగా బయటికి రావాలి అంటే పరిశుద్ధాత్మ చేత నీవు నింపబడాలి. ఎందుకంటే ఆయన నిన్ను ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ ఉంటాడు. ఆయన మీకు పరిశుద్ధాత్మలోను, అగ్నిలోను బాప్తిసం ఇస్తాడు. పరిశుద్ధాత్మలో బాప్తిసం ఎందుకంటే, పరిశుద్ధాత్మ చేత నీవు నింపబడినప్పుడు ఆయన నీ యొక్క హృదయంలో ఉండి, నీ యొక్క జీవితం ఎలా ఉండాలి, ఇది ఏది తప్పు, ఏది వాక్యానుసారము, ఏది దేవుని చిత్తానుసారము, ఏది దేవుని యొక్క చిత్తము కాదో నీకు చెప్తూ వాక్యానుసారమైన జీవితం జీవించడానికి ఆయన నీకు సహాయం చేస్తూ ఉంటాడు. నీవు ఏ తప్పునైతే నీవు ఒప్పుకున్నావో ఆ తప్పుని శుద్ధాత్మ అగ్ని ఏం చేస్తుందంటే కాల్చివేస్తుంది. అందుకే మనకి 2 బాప్తిస్మాలు అవసరం బాప్తిస్మం తర్వాత. మొట్టమొదటిగా నీటి బాప్తిస్మము. ఎస్, అంతకంటే ముఖ్యమైనటివి ఇంకా 2 ఉన్నాయి. ఒకటి పరిశుద్ధాత్మలో బాప్తిస్మము, అనగా నీవు పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడుట. ఇంకొకటి ఏంటంటే అగ్నిలో బాప్తిస్మము. ఈ అగ్ని ఏం చేస్తూ ఉంటుందంటే, నీవు ఒప్పుకున్న ప్రతి చిన్న పెద్ద పాపాన్ని, పరిశుద్ధాత్మ దేవుడి నీ చేత ఒప్పింపజేసినటువంటి ప్రతి చిన్న పెద్ద పాపాన్ని కూడా కాల్చివేసి దహించేస్తూ ఉంటాడు. అప్పుడు ఆ యొక్క పాపానికి ఇక నీపైన ఎలాంటి అధికారము, శక్తి ఉండదు. అప్పుడు నువ్వేం చేస్తావంటే, నీవు అన్యజనులైనటువంటి నీ స్నేహితుల మధ్యకి వెళ్ళినా, నీ యొక్క బంధువుల మధ్యకి వెళ్ళినా, క్రీస్తు కొరకు నీవు సాక్షిగా నిలబడ్డానికి సిగ్గుపడవు. అక్కడ నీకు ఎదురైనటువంటి శోధనలను జయించటానికి నీకు తగినటువంటి శక్తి ఈ పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. పేతురు యొక్క విషయం చూడండి. ఏ పని అయితే యేసుక్రీస్తు ప్రభువారు తనకు అప్పగించాడు, ఏ పని అప్పగించాడు?